పెద్ద పెద్ద కాలనీలు ఇక్కడ ఉన్నాయి. చూసింది కదా, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఇక్కడ ఉన్నాయి. రైట్ రైట్. బ్యాగ్ తీసుకో, బ్యాగ్ తీసుకో, బ్యాగ్ వెనక తీసుకో. ఇవన్నీ విఐపి ఇండ్లు ఇవి. ఇవన్నీ విఐపి ఇండ్లు. మనం దాటేసినట్టు మా ఇల్లు ఇక్కడ మిత్రులారా, ఇది కట్టమైసమ్మ టెంపుల్. ఆ వెనుక ఉన్నది కృష్ణకాంత్ పార్కు. అది యూసుఫ్ కూడా పెద్ద చెరువు. అది పెద్ద చెరువు అని చెప్పి కట్టమైసమ్మ దగ్గర చూపించిన. అక్కడికి వెళ్ళి ఇక్కడికి బఫర్ జోన్ ఉంది. కింద మనం నిలబడేది నాల. ఇది చూపి ఆ నాల. ఇగో నాల, ఇది చూపి. ఇగో ఇది నాల, పెద్ద నాల. ఇగో ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మొత్తం పెద్ద నాల. ఇది ఈ నాల వస్తుంది. ఇక ఇక్కడికి వెళ్ళి నేను చూపెడతా అన్న పెద్ద రియాయితీ అయింది ఏంటంటే, ఈ ముందు అంటే పర్టికులర్ గా ఆయన ఇల్లు చూపిస్తే బాగుండదు. ఎందుకంటే ఆయన చాలా పెద్ద పెద్ద ఆపరేషన్ చేసింది కాబట్టి ఆయన పేరు చూపించద్దు. అదే మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు ఇక్కడనే. ఈ రౌండప్ ఈ రేడియస్ లా నేను ఇల్లు పర్టికులర్ గా చూపెడతలేను. ఎందుకంటే ఆయన సేఫ్టీ మెజర్స్ లా ఆయన ఇంటికాడికి కూడా పోయినా, బయట గన్మెన్ కూడా ఉంటాడు. దసరా టైంలో చూసిన. కాబట్టి నేను అంతా ఈ వర్క్ అంతా చేయడానికి దాదాపు నెల 15-2 నెలలు పట్టింది. ఇదంతా తీయనికి, మ్యాప్లు ఇవన్నీ తీయనికి. దసరా కంటే ముందు రోజు నేను వాళ్ళ ఇల్లు కూడా చూసిన. బయట గన్మెన్ ఉండే. ఈ రేడియస్ లా ఆయన ఇల్లు ఉన్నది. ఇంకా మన చనిపోయిన ఉమేష్ చంద్ర గారి ఇల్లు కూడా అన్నే ఉంటది. ఆ దగ్గరలో ఇలా ఇల్లు కూడా ఉంటది. కాబట్టి నేను మెజర్ ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, రంగనాథ్ గారు, నేను మీ ఇల్లు బఫర్ జోన్ కిందికి వస్తుందని నేను అంటలేను. FTL లో ఉందని కూడా నేను అంటలేను. అది కట్టమైసమ్మ టెంపుల్ అంటున్నా. కట్టమైసమ్మ అంటే చెరువు కట్టకు టెంపుల్ కడతారు. అది మా ఎడ్డి లెక్క, మా ఎడ్డోళ్ళ, తెలంగాణ ఎడ్డోళ్ళ లెక్క మాది కట్టమైసమ్మ టెంపుల్. అక్కడికి వెళ్ళి ఈ రేడియస్ లో మీ ఇల్లు ఉన్నాయి. మీరు కొలిసి చూపియండి. మీరు మీడియాని తీసుకురండి. నేను ఒక వీడియో రిలీజ్ చేసి అందరికి పంపుతున్నా. మీరు వచ్చి మీడియాని మొత్తం తీసుకురండి. ఇక్కడికి వెళ్ళి మీ ఇల్లు చూపెడతారా మీ ఇష్టం. అది మీ ఇల్లు ఏ సందు ఉన్నదా మీ ఇష్టం. అది